ఇషిక వీరుని నన్ను మోసం చేసావు బ్రో అని చెప్పేసి అంటుంది. నిన్ను మోసం చేయడం కాదు, నన్ను వాళ్ళు మోసం చేశాడు. రుద్ర నన్ను మోసం చేశాడు. ఏమంటున్నావు బ్రో, ఒక్కసారి ఈ వీడియో చూడు అనే విధంగా ఒక్కసారిగా గంగ ఆడిన నాటకాన్ని ఇషిక చూసి షాక్ అయిపోతుంది. ఏంటి, గంగ వీళ్ళిద్దరు కలిసి వేషం వేసుకొని వచ్చారా? అవును, నా ఈగో మీద దెబ్బ కొట్టారు. ఇప్పుడు నన్ను ఎర్రొల్లం చేశాడు. వీళ్ళను వదిలిపెట్టను. ఇంతకింత తగిన శిక్ష పడేలా చేస్తాను. ఆ రుద్ర కావాలని నన్ను టార్గెట్ చేసి ఇలా రెచ్చగొట్టాడు కదా, ఇంతకింత అనుభవించేలా చూస్తాను. ఈ వీరు అంటే ఏంటో కూడా చూపిస్తాను రుద్రకి అనే విధంగా పక్కకొచ్చి రౌడీలకు ఫోన్ చేసి ఇక ఏకంగా రుద్ర అడ్రస్ లేకుండా చంపేయమని చెప్పేస్తారు. ఆ సమయానికి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ రుద్ర వస్తూ ఉంటాడు. ఎదురుగా ఒక లారీ, ఆ లారీలో అనుకున్నట్టు వీరు చెప్పిన రౌడీలు ఉంటారు. అంత స్పీడ్లో ఓవర్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అసలు వీళ్ళేంటి ఇలా తాగి డ్రైవింగ్ చేస్తున్నారా అని రుద్ర అనుకుంటూ ఉంటాడు. ఈలోపు కార్ను డాష్ ఇవ్వడానికి ఓవర్ స్పీడ్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా రుద్ర కార్ను ఇక ఎలాగైనా ఒక పక్కన తిప్పుదామని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు ఆ రౌడీలు కాస్త కార్ను డాష్ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కారు అటువైపు పడిపోయిన తర్వాత వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక ఈలోపు విజేంద్రవర్మ కుటుంబానికి రుద్రకు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి తెలిసిపోతుంది. ఒక్కసారిగా విజేంద్రవర్మ కుటుంబం షాక్లో ఉండిపోతుంది. వెంటనే గంగ అందరూ కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. హాస్పిటల్లో డాక్టర్ ఇక రుద్రకి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. బయట గంగ ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ శకుంతల మనసు ఏదో తెలియని బాధ, రుద్రకు ఇలా అయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు విజేంద్రవర్మ వాడు ఇలా ఉండడం, ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ బాధ ఆగబెట్టలేకపోతున్నానని బాధపడుతుండగా వీరు మాత్రం వాడి ప్రాణాలు పైకి పోవాలి, ఎప్పుడు నాకు అడ్డుగా వస్తున్నాడు కదా అని వీరు అనుకుంటూ ఉంటాడు. ఈలోపు డాక్టర్ వచ్చి ఇక పర్లేదు కానీ తను కోలుకునే స్టేజీ చాలా టైం పడుతుంది, అంతేకాకుండా తలకు బలమైన గాయం తగిలింది, ఇప్పుడు ప్రాణులతో మాత్రం బయటపడ్డాడనేసరికి వెంటనే వీరు షాక్ అయిపోతాడు. డాక్టర్ మాటలు విని వెంటనే శకుంతల ఇక రుద్ర దగ్గరికి వెళ్తుంది. రుద్ర చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. కోపం మీద నీతో ఎన్నో మాటలు హార్ష్గా మాట్లాడాను, కానీ నువ్వు మనసులో పెట్టుకోకురా, నువ్వు నాకు ప్రాణం కంటే ఎక్కువరా. ఇక ఇలా చూస్తూ ఇలాంటి పరిస్థితిలో నేను ఇలా నిన్ను చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా అని రుద్ర చేయి పట్టుకొని శకుంతల బాధపడుతూ ఉంటుంది. వీరు మాత్రం బతికి బట్ట కట్టాడే, ఎలాగైనా సరే ఈ హాస్పిటల్లోనే రుద్ర శవం తిరిగి ఇంట్లో అడుగు పెట్టాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరి రుద్రను హాస్పిటల్లో చంపడానికి మళ్ళీ వీరు సరికొత్త ప్లాన్ చేస్తున్నాడనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. రెగ్యులర్ ఎపిసోడ్ అయితే లైక్ చేయండి.